హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నేను మామిడికాయలతో ఆవకాయ ఎలా చేయాలో నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా మన మామిడికాయలను ఒక 8 తీసుకోండి. వాటిని మనం వాటర్లో 1 గంట సేపు నానబెట్టండి. 8 మామిడికాయలకి వీడియోలో చూపిస్తున్నాం కదండి, ఆ సైజు ఉండేటట్టు ఉంటే దాదాపు 8 గ్లాసుల మామిడికాయ ముక్కలు అవుతాయండి. ఈ మామిడికాయలను 1 అవర్ తర్వాత నీళ్ళలో నుంచి తీసి మంచిగా పొడి బట్టపై వేసి వాటిని తుడుచుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఎండలో ఆవపిండి, కల్లుప్పు, రాక్ సాల్ట్ని 1 గంట సేపు 20 నిమిషాల పాటు మనం ఎండలో పెట్టుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలు షాడో ఫ్రై చేయండి. జీలకర్ర, మెంతుల్ని వేడి చల్లారేదాకా కొద్దిగా పక్కకు పెట్టుకోండి. తర్వాత వాటిని గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మన మామిడికాయలని మీడియం సైజులో మన ఇష్టం, మనం కొంచెం పెద్ద సైజు యూజ్ చేస్తారు కొంతమంది చిన్న పీసెస్ కూడా ఇష్టపడతారు. మనకి నచ్చినట్టు కట్ చేసుకోండి. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నానండి. నేను ఈ వీడియో మొత్తాన్ని ఫ్రంట్ కెమెరాలో రికార్డ్ చేయటం వల్ల మీకు కుడి చేత్తో చేస్తుంటే ఎడమ చేత్తో చేస్తున్నట్టు అవుపిస్తుంది. అందుకని నేను నోట్లో పెట్టానండి. తర్వాత మనం ఈ మామిడి ముక్కలను పొడి బట్టతో నీట్గా తుడుచుకోండి. వీటిని కూడా మనం ఫ్యాన్ కిందనైనా ఎండలోనైనా 1 గంట సేపు ఉంచాలి. అన్నిటినీ తుడుచుకున్నాక ముక్కలన్నీ తీసుకొచ్చుకొని ఒక బేసిన్లో అయితే వేయండి. తర్వాత వీటిని మనం మెజర్ చేసుకోవాలి. నేను చూపించిన కాయలతోటైతే ఈ గ్లాసు కొంచెం దీనికన్నా చిన్నగా ఉన్న గ్లాస్కి కరెక్ట్గా 8 గ్లాసుల పీసెస్ అవుతాయండి. నాకు అలానే అయ్యాయి. తర్వాత ఒక వెడల్పాటి బేసిన్ లేదా వెడల్పాటి ప్లాస్టిక్ ఉన్నా ఏం పర్వాలేదండి. ప్లాస్టిక్లో కలుపుతున్నారేంది అని అనుకోకూడదు. ఎందుకంటే మనం ఈ 3 days స్టీల్ బేసిన్లో ఉంచలేము. అందుకని ప్లాస్టిక్లో కూడా తర్వాత గాజు సీసాలోకి మార్చుకోవచ్చు పచ్చడిని. కానీ నాకేమైందంటే ఈ ప్లాస్టిక్ డబ్బా చిన్నదైపోయింది. అందుకే ప్లాస్టిక్ దాంట్లో మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ నేను స్టీల్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో 8 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 1 గ్లాస్ కారం, ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి, అన్ని మెజర్మెంట్స్ ఆ గ్లాస్ తోటే, 1 గ్లాస్ ఉప్పు, 1/2 గ్లాసు ఆవపిండి. కారము ఆవపిండి రెండు నేను 3 మ్యాంగో నుంచి తీసుకున్నానండి. ఉప్పేమో రాక్ సాల్ట్, జీలకర్ర మెంతుల పొడి 2 టేబుల్ స్పూన్స్, 1 టీ స్పూన్ ఏమో పసుపు వేసానండి, వీడియోలో చూపించలేదు. పచ్చి వెల్లుల్లిపాయలు 1/2 కప్పు వేసుకోవచ్చండి. అందులో సగం నూనె మరిగించినప్పుడు వేసి అందులో నూనెలోనే వేడి నూనెలో కొన్ని ఆవాలు వేసుకోవచ్చండి. నూనె మాత్రం చల్లగాయాక పోయండి. అదేంటిదంటే అండి నేను చూపించేది జీడి అండి. ఆ జీడి మనం వేస్తే పచ్చడి త్వరగా పాడవదు అని పెద్దవాళ్ళు చెప్తారు కదండి. మా అమ్మమ్మ మా మమ్మీ అంతే చేసేవారు. ఇప్పుడు కాగబెట్టిన నూనె చల్లగా అయిపోయింది కాబట్టి నేను ఈ మామిడికాయ ముక్కల మీద కూడా యాడ్ చేసుకున్నానండి. అన్నీ మంచిగా పర్ఫెక్ట్గా కలిసేలా కలుపుకోండి. సగం నూనె మనం కాగబెడితే మిగిలిన సగం నూనె 3/4 ప్యాకెట్లో పచ్చిది పోసుకోవచ్చండి. చాలా బాగా కలపండి, అన్నీ కలిసేలాగా. మామిడికాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు, ఆవపిండి, జీలకర్ర మెంతుల పొడి, పసుపు, కాగబెట్టిన నూనె ఇవన్నీ కలిసేలాగా చాలా మంచిగా కలపండి. నేను కారము అవన్నీ కలిపేటప్పుడు మామిడికాయల గురించి చెప్పానట్టుందండి. అయితే నేను అన్నీ కూడా టైప్ చేసి పెట్టానండి. మీరు అవి చదివినా కూడా మీకు అర్థమవుతుంది. లాస్ట్లో మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. 3 days తర్వాత ట్రాన్స్ఫర్